ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం టైంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళని వీళ్ళు వేధించారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళని హ్యూమిలియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పైనుంచి కింద స్థాయి దాకా వీళ్ళు హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఈ హ్యూమిలియేషన్ అన్నటువంటిదా వాళ్ళు కోరుకునేది? ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎన్నో పరీక్షలు రాయాలి. మనం ఒక డిగ్రీ దగ్గర ఆగుతాం, పీజీ దగ్గర ఆగుతాం ఇది. కానీ వాళ్ళు ఇంకా డిపార్ట్మెంటల్ టెస్టులు, ఆ తర్వాత ప్రొబిషను, ఆ తర్వాత మళ్ళీ పరీక్షలు, ఆ నిరంతర పరీక్షలు ఎదుర్కొంటారు పాపం వాళ్ళు. నిరంతర పరీక్షలు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు చివరికి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ కూడా వాళ్ళ సంఘాలు కేవలం ప్రమోషన్లు ఇప్పించడము, సస్పెన్షన్లు ఎత్తేపించడము, లేకపోతే కనుక పైరవీల కోసం కాకుండా నిజంగా వాళ్ళని మోటివేట్ చేసుకుని మనం రాజ్యాంగబద్ధ పాలన అందిద్దాం, రాజకీయ పాలనలు వద్దు. రాజకీయ పాలన చేస్తే ఏనాటికైనా ఇళ్ళు జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఇదివరకు మళ్ళీ లేదు, ఇదివరకు అధికారులను పక్కన పెట్టేసి మిగతా చేశారు. కానీ ఇప్పుడు అధికారులు కూడా వదిలిపెట్టలేదు. జగన్ టైంలో ఒక ఏవి వెంకటేశ్వరరావు మేజర్, అంతే కదా. మిగతా వాళ్ళకి సంబంధించి అయితే లైమ్ లైట్లో కాకుండా పోస్టులు ఇచ్చి ఉండొచ్చు, కానీ కేసులు, అరెస్టులు, జైలు ఇబ్బంది పెట్టలేదుగా. ఈవెన్ ఆయన కూడా అరెస్ట్ చేయలేదుగా, ఏవి వెంకటేశ్వరరావు గారిని కూడా. అదే ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు? ఐపీఎస్ని, ఐఏఎస్ని ఎంతమందిని ఏడిపిస్తున్నారు, ఎంతమందిని వేధిస్తున్నారు? ఐపీఎస్ అధికారులు కూడా బెయిల్ తెచ్చు